2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే సిరి. మేడం, స్వాదిష్టాన చక్ర కనుక ఏదైతే బ్లాకేజ్ ఉందో దాన్ని క్లియర్ చేసుకోవాలి అంటే ఎలా క్లియర్ చేసుకోవాలి? ఒకవేళ నిజంగానే స్వాదిష్టాన చక్ర కనుక మనం క్లియర్ చేసుకుంటే మనం ఎలాంటి లాభం పొందే అవకాశం ఉందంటారు? స్వాదిష్టాన చక్ర బ్లాక్ అవుతుంది అని ఎందుకు అనుకుంటున్నారు? ఏ పర్పస్ మీద అనుకుంటారు? ఎప్పుడంటే మనం ఒక పని చేసేటప్పుడు ఫస్ట్గా మనం ఒకవేళ జరగకపోతే అని ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. ఈ నెగిటివ్ ఫీలింగ్కి కారణం ఏంటంటే స్వాదిష్టాన చక్రంలో బ్లాక్. మనిషికి నెగిటివ్ ఫీలింగ్స్ వస్తున్నాయి, నెగిటివిటీని క్రియేట్ చేసుకుంటున్నాడు. నువ్వు ఎలా క్రియేట్ చేసుకుంటే లైఫ్ అలా ఉంటుంది. కానీ నువ్వు క్రియేట్ చేసుకునేది ఫస్ట్ ఏం క్రియేట్ చేస్తున్నావు? నెగిటివ్ క్రియేట్ చేస్తున్నావు. సో నెగిటివిటీని నువ్వు క్రియేట్ చేస్తున్నావు కాబట్టి అది బ్లాక్ అవుతుంది అనమాట. సో అంటే ఏంటంటే నెగిటివ్ థాట్స్ని ఓవర్కమ్ చేసేది స్వాదిష్టాన చక్రం. ఇట్స్ కంప్లీట్లీ క్రియేటివిటీ అనమాట. ఇది మన లోవర్ అబ్డామిన్లో ఉంటుందండి. రీప్రొడక్టరీ ఆర్గానిజమ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. నీ ఆలోచన ఎలా ఉంటే అలాగే క్రియేట్ అవుతుంది లోపల. ఒక బేబీ డెవలప్ అవ్వాలంటే, బేబీకి మంచి ఆలోచన, మంచి ఫ్యూచర్స్ కావాలంటే మదర్ యొక్క ఆలోచన ఎలా ఉండాలి, ఏ విధమైనటువంటి ఆలోచనలు ఉంటే బేబీ అలాగే వస్తుంది. సో ఈ స్వాదిష్టాన చక్రం కంప్లీట్గా మన యొక్క రీప్రొడక్టరీ ఆర్గానిజమ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. ఇది ఏంటంటే కంప్లీట్గా నెగిటివ్ థాట్స్ ఉన్నాయి అని అంటే బ్లాక్ అయిపోతుంది. సో నెగిటివ్ థాట్స్, నాలో ఉన్నటువంటి సరికానటువంటి ఆలోచనలను నేను తక్షణమే వదిలిపెడుతున్నాను అనేటటువంటి ఒక ఎఫర్మేషన్ దీనికి బాగా పనిచేస్తుంది అనమాట. ఇది ఆరెంజ్ కలర్ ఎనర్జీని కలిగి ఉంటుంది. ఇది కంప్లీట్గా జలతత్వం అనమాట. లిటిల్ పింకీ ఫింగర్ ఇలా ఈ విధంగా ముద్ర వేసుకొని కూర్చోవడం ద్వారా కూడా మన స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆరెంజ్ కలర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా, అంటే ఇంటేక్ ఆఫ్ వాటర్ని బాగా తీసుకోవాలి. ఇంటేక్ ఆఫ్ వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల నెగిటివిటీ అనేది పోతుంది. బ్లాక్ అయిన మనలో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా బయటికి వెళ్ళాలి అని అంటే వాటర్ ఎక్కువగా తాగాలి మనం. సో ఈ వాటర్ ద్వారా వేస్టేజ్ అంతా కూడా వెళ్ళిపోతుంది. సో వేస్టేజ్ వెళ్ళిపోతుంది అంటే ఏంటి? ఇట్ విల్ బి క్లియర్. అక్కడ ఉన్నటువంటి స్వాదిష్టాన చక్రం క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎలాంటి ఆలోచన ఇస్తావో అలాంటి ఆలోచన అక్కడ డెవలప్ అవుతుంది. ఓకే. సో ఈ స్వాదిష్టాన చక్రం మన యొక్క మూలాధారం నుంచి 12 సెంటీమీటర్లు పైకి ఉంటుంది అనమాట. బ్రహ్మ దీనికి అధిపతి. సో అతను ఏం చేస్తాడు? మనల్ని సృష్టించాడు, కానీ మన లైఫ్, ఎంటైర్ లైఫ్ని మనం సృష్టించుకునే అవకాశాన్ని ఇచ్చాడు. మన థాట్స్ ద్వారా, మన ఫీలింగ్స్ ద్వారా, మన ఎమోషన్ ద్వారా. ఒకవేళ మనలో నెగిటివ్ ఎమోషన్స్ వచ్చినాయి అనుకోండి, చాలామందికి లోవర్ అబ్డామిన్లో పెయిన్ వస్తుంది, ఇబ్బంది పడుతూ ఉంటారు. మాట్లాడటానికి కానీ, చేయడానికి కానీ, ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. బికాస్ ఆఫ్ నెగిటివిటీ, నెగిటివ్ థాట్స్. ఆ నెగిటివ్ థాట్స్ అనేవి తీసేయాలి. స్వాదిష్టానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నెగిటివిటీని తీసేయాలి. నెగిటివిటీ పోవాలంటే మనలో ఉన్నటువంటి షైనెస్ అనేది పోవాలి. సిగ్గుపడుతూ ఉంటారు, మాట్లాడలేకపోతుంటారు, పీర్లోని కలవలేకపోతుంటారు. వీటన్నిటిని మనం ఓవర్కమ్ అవుతూ ఉంటేనే మన నెగిటివిటీని తీసేయగలము. అలాగే సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఉండాలి, సెల్ఫ్ లవ్ అనేది ఉండాలి. నీ గురించి నువ్వు మంచిగా మాట్లాడుకోవాలి. నాదేముందండి అని అంటూ ఉంటారు చాలామంది. కాదు, నీ గురించి నువ్వు ఫస్ట్ గొప్పగా చెప్పుకోవాలి, గొప్పగా సృష్టించుకోవాలి. నిన్ను నువ్వు ఒక అద్భుతమైన వ్యక్తిగా నువ్వు సృష్టించుకోగలగాలి. అప్పుడే స్వాదిష్టాన చక్రం యొక్క యాక్టివేషన్ తొందరగా జరుగుతుందన్నమాట. సో ఆరెంజ్ కలర్ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోవడం, అలాగే వాటర్, ఇంటేక్ ఆఫ్ వాటర్. మీరు మట్టి పాత్రలు, అంటే మట్టి కుండలు ఉంటాయి కదా, వాటిలో వాటర్ తాగడం ద్వారా కూడా స్వాదిష్టాన తొందరగా యాక్టివేట్ అవుతుంది. ఓకే. మనలోని ఇంప్యూరిటీస్ అనేవి పోతాయి అన్నమాట. ఆ పోవడం వల్ల ఏంటంటే క్లియర్గా ఉంటుంది. అప్పుడు మనం ఏది డంప్ చేస్తే అదే మనకి అవుట్పుట్ అవుతుంది అనమాట. అలాగే ఏంటంటే ఈ స్వాదిష్టానాలోని మనలో షైనెస్ పోవాలి ఫస్ట్. ఎవరితోనైనా మాట్లాడటం కానీ, ఎవరి దగ్గరైనా కూర్చోవడం కానీ, ఎవరికైనా ఏమైనా చెప్పడం కానీ, స్టేజ్ ఫియర్ ఉండడం కానీ, ఇవన్నీ కూడా మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. సెల్ఫ్ లవ్, నిన్ను నువ్వు ప్రేమించగలగాలి. నీ గురించి నువ్వు కరెక్ట్గా పాజిటివ్గా ఊహించుకోగలగాలి. నీ ఆలోచనలు పాజిటివ్గా ఉన్నాయా లేదా ఎప్పటికప్పుడు కరెక్షన్ చేసుకుంటూ ఉండాలి. నువ్వేం మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు అని ప్రతిదీ నిన్ను నువ్వు గమనించుకోగలగాలి. మనిషి ఎదగడం అంటే ఏంటంటే తను తాను గమనించుకుంటూ ముందుకు ప్రయాణించడం.
తను ఏం చేస్తున్నాడు, ఇవాళ డేలో నేను ఏం చేశాను, ఏం మాట్లాడాను, ఎవరితో ఎలా ప్రవర్తించాను, ఏ విధంగా ఉంది ఇవాళ, నా లైఫ్ ఎలా ఉంది ఇవాళ, ఈరోజు నేను ఎంతవరకు నేను అనుకున్న వర్క్స్ని చేయగలిగాను, సో నేను ఏ వర్క్లో నేను ల్యాగ్ అయ్యాను, ఎక్కడ నేను తగ్గి ఉన్నాను, దాన్ని నేను ఎలా ఫుల్ఫిల్ చేయాలి, అంటే నా ఆలోచన ఎక్కడ ఆగిపోయింది, ఆ ఆలోచన ఆగిపోవడానికి నెగిటివిటీ అనేది ఎంత కారణమైంది, ఎన్విరాన్మెంట్ కారణమా, నా చుట్టూ ఉన్న జనం కారణమా, నేనే కారణమా, నా హెల్తా, ప్రతిదీ కూడా నైట్ ఒక 10 నిమిషాలు గమనించండి. నెక్స్ట్ డేకి మళ్ళీ మనం రిఫ్రెష్ అయిపోతాం అనమాట. సో స్వాదిష్టానాన్ని యాక్టివేట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. ప్రతిసారి అంటే నీ చుట్టూ అసలు పాజిటివ్ ఉంది అని నువ్వు ఊహించుకోవాలి. చాలామంది అమ్మో లేదండి మా ఇంట్లో అందరూ నాతో నెగిటివ్గా మాట్లాడతారు, నన్ను అందరూ నెగిటివ్గా మాట్లాడతారని నువ్వెందుకు నెగిటివ్గా ఫీల్ అవుతున్నావు? వన్ డే అందరూ నాకు పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు, నాకు పాజిటివ్గానే ఉంది, నేను పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నాను, నా ప్రతి క్లయింట్ నాకు పాజిటివ్గానే ఉన్నారు, నేను మనీని పాజిటివ్గానే రిసీవ్ చేసుకుంటున్నాను అని ఎప్పుడైతే మనం పాజిటివిటీని రిలీజ్ చేస్తామో అప్పుడు పాజిటివిటీ అనేది డెవలప్ అవుతుంది. మనమే నెగిటివిటీని క్రియేట్ చేసుకుంటే ఏమవుతుందంటే స్వాదిష్టానాలోనే బ్లాక్ అయిపోతుంది అనమాట. సో దీనిని ఓవర్కమ్ చేయాలంటే ఎవ్రీ టైం నాలో ఉన్నటువంటి సరికాని భావాలన్నిటినీ కూడా నేను వదిలిపెట్టేస్తున్నాను. నేను సరైనటువంటి రీతిలో ప్రయాణిస్తున్నాను, నన్ను నేను ప్రేమిస్తున్నాను, నన్ను నేను గౌరవిస్తున్నాను, నిన్ను నువ్వు ఫస్ట్ ఒక ఉన్నతమైన స్థితిలో ఊహించుకోవాలి. అప్పుడే స్వాదిష్టానం అనేది యాక్టివేట్ అవుతుందండి. అంటే ఎలా మేడం? ఇంకా కూడా ఎవరికైనా కూడా చక్రాస్ గురించి తెలుసుకోవాలి అన్నా మీరు చెప్పినట్టుగానే ఒక్కొక్క ముద్రకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటూ ఉంటుంది. ఎస్పెషల్లీ మనం చక్రాతో కనుక ముద్ర వేస్తే దాని ఎఫెక్ట్ వేరే ఉంటుంది అని చెప్పారు. అలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మీరు కండక్ట్ చేసే క్లాసెస్ అటెండ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు May 31 నుంచి మెడిటేషన్ క్లాసెస్ ఉన్నాయండి. 42 డేస్ అనమాట. సో ఇందులో ఏంటంటే మెడిటేషన్ విత్ ముద్రను వేసుకుని మెడిటేషన్ చేయాలి. అలాగే ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి June 1 నుంచి ఓన్లీ ముద్రాస్ మీద క్లాసెస్ ఓకే, తీసుకోవడం జరుగుతుంది. సూపర్. ఈవినింగ్ 6:15 to 7 వరకు ఓన్లీ ముద్రాస్ మీదనే డైలీ ఒక ముద్రాన్ని ప్రాక్టీస్ చేయడము, ఆ ముద్రాస్ నుంచి వచ్చినటువంటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది బాడీ మీద, హెల్త్ పరంగా కానీ వెల్త్ పరంగా కానీ ఏ ముద్రాస్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని మీద క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. మెడిటేషన్ మాత్రం మార్నింగ్ 4 o'clock ఉంటుందండి, 4 to 4:45 వరకుని. సో ఇందులో ఏంటంటే ఖచ్చితంగా ఆ ముద్ర వేసుకొని కూర్చోవాలి. ఆ కలర్ డ్రెస్ అట్లీస్ట్ ఆ కలర్ కర్చీఫ్ అన్నా కూడా మన ఒళ్ళో కానీ చేతిలో కానీ పెట్టుకోవాలి. అలా చేసినట్లయితే తొందరగా వాటి యొక్క నేచర్ని మనం కలిగి ఉంటాం అనమాట. ఎలా మేడం అప్రోచ్ అవ్వాలి? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.